యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చూసావా, నువ్వే రాజనందిని అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? చూడు చూడు, ఆ రాజసం, ఆ దర్పం, ఆ రాణి వైభవం చూడు. ఇక్కడున్న ప్రతి వస్తువు కూడా నీదే. చూడు, ఖరీదైన పట్టు చీరలు, చూడు 7 వారాల నగలు, చూడు ఈ నగలన్నీ నీదే. అలాగే నీ పేరు మీద ఉన్న ఈ ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ నీవే. చూడు, బాగా చూడు, అన్ని బాగా చూడు ఒకసారి. ఇవన్నీ 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 నావేనా? ఇదంతా ఇదంతా నా సొంతమా? అంటే అంటే నేను నేను రాజనందినినా? ఎస్, నువ్వే రాజనందిని. ఇప్పుడైనా నీకు నమ్మకం కలిగిందా? ఇంకా ఏమైనా అనుమానాలున్నాయా? చూడు, యాజ్ ఏ ఫ్రెండ్గా నీకు చెయ్యాల్సిన హెల్ప్ నేను చేసేశాను. నువ్వు ఎవరో, నీ గతమేంటో నీ కళ్ళ ముందు పెట్టేశాను. ఇంకా తర్వాత నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం. నీ చీరలే కట్టుకుంటావో, నీ నగలే వేసుకుంటావో, ఈ ఇల్లు, ఆస్తి, ఈ కుటుంబమే నాది అని ఎదురు తిరిగి నువ్విక్కడే ఉండిపోతావో నీ ఇష్టం. వన్ మినిట్, మళ్ళీ నువ్వు చెప్పినవన్నీ మర్చిపోతావు. జాగ్రత్తగా ఈ డైరీలో రాసుకో. ఏం చేస్తావో ఏమోనమ్మా. నువ్వే రాజనందిని అని అందరి ముందు నిలబడే హక్కు నీకుంది అని గట్టిగా చెప్పాలనుంది. కానీ నీకేదో నేర్పించినట్టు అవుతుంది. అందుకే నేనేమి చెప్పను. నీకు ఎలా అనిపిస్తే అలాగే చెయ్యి. ఇన్నేళ్ళు నువ్వు పడ్డ కష్టానికి, నీ వాళ్ళని చేరుకోవాలనే తపనకి అర్థం ఉండాలి కదా. బాగా ఆలోచించుకో. ఈ చీరలు, ఈ నగలు, ఈ వస్తువులు అన్నీ నావేనా? అంటే ఈ కుటుంబం అందరూ నా వాళ్ళేనా? అంటే నేను రాజనందిని? సార్, నాకు మీరంటే చాలా ఇష్టం సార్. మీరు లేకుండా ఉండలేను సార్. మీరెప్పుడు నాతోనే ఉండాలి సార్. సార్ సార్, ప్లీజ్ సార్, నన్ను వదలకండి సార్. నాకెప్పుడు దూరం కాకండి సార్. నాతోనే ఉండండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నన్ను వదలకండి సార్. ప్లీజ్ సార్. అను, మీకు దూరంగా నేను ఉండలేను. అను సార్ ప్లీజ్ సార్. అను 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 అను
సార్ ఏమైంది? ఏమైంది సార్? ఆ ప్రశ్న అడుగుతుంది నేను. ఏమైంది? ఆ, ఏంటి ఏమైంది సార్? నిద్రలో ఆ కలవరింతలేంటి? ఆ, నేను కలవరించానా? ఆ, ఏమని సార్? సార్, నన్ను వదలకండి, నన్ను దూరం చేయకండి, ఉండలేను, మీరు కావాలి, ఇలా. ఆ, 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 అలా అన్నానా? లేదు, నువ్వు తమిళ్లో అంటే నేను ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్తున్నాను. అసలు ఏమైందను నీకు? ఆ, 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 నాకేమైంది? హా, మీ మీద ప్రేమ ఎక్కువైంది. అందుకే నిద్రలో కూడా మీ గురించే కలవరిస్తున్నాను. చూసారా, మీరంటే నాకు ఎంత ప్రేమో. ప్రేమ? అనుమానమా? చచ్చా, అలా అంటారేంటి సార్? నేనేదో క్యాజువల్గా కలవరించాను, అంతే. కలలు కలవరింతలు క్యాజువల్గా ఏమీ రావు. మనలోని భయాలు ఆలోచనలే అలా హాంట్ చేస్తూ ఉంటాయి. అంటే అది మన ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అవన్నీ క్లియర్ అయిపోయి ఈ మధ్య కదా మళ్ళీ దగ్గరయ్యాము, నార్మల్గా ఉన్నాము. అదే మైండ్లో ఉండిపోయి ఆ భయంతో అలా కలవరించుంటాను. అంతేనా? వేరే ఇంకేమైనా ఉందా? వేరే అంటే ఏముంటుంది? ఏం లేదు. అవునా? సార్, అక్కడికేదో నేను అబద్ధం చెప్తున్నట్టు ఆ ఇంట్రోగేషన్ ఏంటి సార్? అయినా ఇదంతా మీ వల్లే. నా వల్ల? అవును. రాత్రంతా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి సరిగ్గా నిద్రపోనివ్వలేదు. అరకొరగా నిద్రపోతే కలవరింతలే వస్తాయి. సరిపోయింది. కామ్గా ఉంటే ఏంటి సార్ డల్గా ఉన్నారు? బోర్గా ఉంది, కబుర్లు చెప్పండి అనేది నువ్వే. పోనీలేని ఏదో కబుర్లు చెప్తుంటే తిరిగి తిరిగి నన్నే అంటున్నావు. మీరు కబుర్లతో ఆపేస్తారా? అంటే అది మరీ మగబుద్ధి ఎందుకు ఒప్పుకుంటుంది? అక్కడికేదో ఆడబుద్ధి అన్ని ఒప్పేసుకున్నట్టు. ఇప్పుడు నిజం చెప్పు, రాణి విషయంలోనే కదా నీ భయం అంతా? తన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నావని నాకు తెలుసాను. అలా ఏం లేదు సార్. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ స్థానంలో ఉండి నేను ఆలోచించగలను. అందుకనే తనని గెస్ట్ హౌస్కి పంపించాలనే డెసిషన్ తీసుకున్నాను. అయ్యో సార్, నా గురించి ఆలోచించి తనని ఇబ్బంది పెట్టకండి. నీ గురించని కాదు, ఏ కారణం వల్ల కూడా మన మధ్య కానీ మన ఫ్యామిలీలో కానీ డిస్టర్బెన్సెస్ రావడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. నాకు మీ గురించి అలాంటి భయం ఏమీ లేదు సార్. నీ భయం నా గురించి కాదని నాకు తెలుసను. పరిస్థితులు ఎటుపోయి ఎటొస్తాయో వాటి కారణంగా మళ్ళీ మన మధ్య దూరం ఎక్కడ ఏర్పడుతుందో అనేదే నీ భయం. ఇక మీదట అలాంటి భయాలేం అక్కర్లేదు. ప్రశాంతంగా ఉండు. తనకి ట్రీట్మెంట్ జరిగి తనకు ఒక వే దొరికేలా చేయడం మన రెస్పాన్సిబిలిటీ. అది మాత్రమే తనకి మనకి మధ్య ఉన్న రిలేషన్. గుర్తుంచుకో. సరే సార్. ఇక ఈ లేనిపోని భయాలు మనసులో పెట్టుకోకు. ఓకే? ఓకే సార్. కావాలంటే మేలుకు నుండి నన్ను వదలకండి, మీకు దగ్గరగా ఉండనివ్వండి అని చెప్పొచ్చు. వదలకుండా పట్టుకోవడానికి నేను రెడీ. అవునవును, దీనికి మాత్రం రెడీగానే ఉంటారు. ఎందుకుండరు? సరే చాలా లేవండి, అవతల చాలా పనులు ఉన్నాయి. లేచి రెడీ అవ్వండి. బా, అప్పుడేనా? డే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. వదలండి, లేచి ఫ్రెష్ అప్ అవ్వండి. నేను కాఫీ తీసుకొస్తాను. ఓన్లీ కాఫీనా?
ఆర్య వెళ్ళి టిఫిన్ చేయండి. లేదమ్మా, రాణిని గెస్ట్ హౌస్లో డ్రాప్ చేసిన తర్వాత అట్నుంచోటే ఆఫీస్కి వెళ్తాం. సరే నాన్న. గోపి, అమ్మా. ఆర్య వాళ్ళు రెడీగా ఉన్నారు, రాణిని గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి రమ్మని చెప్పు. అలాగే అమ్మా. ఆర్య, చెప్పమ్మా. గెస్ట్ హౌస్లో అన్ని ఏర్పాట్లు చేశారా? అవన్నీ జెండే చూసుకుంటా అన్నాడమ్మా. తన ట్రీట్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్య? అపాయింట్మెంట్ దొరకగానే డాక్టర్ ఇన్ఫార్మ్ చేస్తా అన్నారు. అన్నీ మీరు అనుకున్నట్టే జరగవు మోమిన్లా. ఏమైంది గోపి? మీరు బయలుదేరాలంట మేడం. మీ లగేజ్ రూమ్ నుంచి తీసుకురమ్మంటారా మేడం? నేనెక్కడికి వెళ్ళను. ఏం మాట్లాడుతున్నావు రాణి? ఇవాటి నుంచి నువ్వు గెస్ట్ హౌస్లో ఉండాలని ఆర్య చెప్పాడు కదా, ఇప్పుడు వెళ్ళనంటున్నావేంటి? అసలు నీ అలంకరణ ఏంటి? ఈ చీర నగలు ఎవరిచ్చారు నీకు? అను, నువ్విచ్చావమ్మా? లేదత్తమ్మా. నా నగల్ని, నా వస్తువుల్ని వేరే ఎవరో నాకివ్వడమేంటి? ఇవి నా సొంతం. ఇవే కాదు, ఈ ఇల్లు, ఈ కుటుంబం అంతా నాది. నా ఇంటిని, నా కుటుంబాన్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. వాట్ నాన్ సెన్స్! ఏంటి దాదా, తనని గెస్ట్లా తీసుకొస్తే అంతా తనదే అన్నట్టు మాట్లాడుతుంది. ఈజ్ షీ మ్యాడ్? రాణి, ఆర్ యూ అవుట్ ఆఫ్ మైండ్? డ్రెస్ చేంజ్ చేసుకుని బయలుదేరు. యూ షుడ్ లీవ్ నౌ. ఎక్కడికి వెళ్ళాలి? దేన్ని వదులుకుని వెళ్ళాలి? ఇప్పటికే చాలా వదులుకున్నాను. ఒంటరిగా ఉండిపోయాను. ఇక మీదట దేనిని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? లేక మళ్ళీ నీ గురించి నువ్వే మర్చిపోయావా? అవును, మర్చిపోయాను. నా గతాన్ని, నా గౌరవాన్ని
నాకు సొంతం అనుకున్న వాటిని అన్నిటినీ మర్చిపోయాను. కానీ ఇప్పుడిప్పుడే నేనెవరో, నా వాళ్ళెవరో, నేనెక్కడుండాలో అన్నీ తెలుసుకున్నాను. నా గురించి, నా గతం గురించి నిజం తెలుసుకున్నాను. చాలా ఆపండి. ఏం మాట్లాడుతున్నారు? మీరేంటి, మీ గతం ఏంటి, ఇప్పుడు తెలుసుకోవడం ఏంటి? అసలు మీరెవరనుకుంటున్నారు? రాజనంది, రాజనంది, రాజనంది. Yes, I am Rajanandi, wife of. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడకండి. మీరు ఎవరి పేరెత్తి మాట్లాడుతున్నారో, తన గొప్పతనం ఏంటో, అసలు తను ఎవరో తెలుసా మీకు? మీరు చెబుతున్న రాజనందిని ఎవరో తెలుసా? భయపెట్టి మ్యాటర్ మొత్తం డైవర్ట్ చేసేలా ఉంది. అసలు అవును, రాజనందిని గారంటే ఇంటి పెద్ద కోడలు. తనంటే మా అందరికి ఎంతో గౌరవం. కానీ నువ్వే రాజనందిని అని ఎందుకంటున్నావు? నీకెందుకు అలా అనిపించింది? పైగా వైఫ్ ఆఫ్ అని ఏదేదో మాన్సి, తను మాట్లాడేదే న్యూసెన్స్ అంటే తనని ఇంకా ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతున్నావంటే? అది కాదు నీరజ్, తనెందుకు అలా మాట్లాడిందో తెలియాలి కదా. నువ్వు ఉండు మాన్సి. అసలేంటమ్మాయి నీ ప్రవర్తన? ఎందుకు ఇలా చేస్తున్నావు? అది నేను 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 this is my house. This is my family. He is my husband. He అంటే ఎవరు? ఆర్య, చూడబోతే తనకి ఇంటి నుంచి వెళ్ళడం ఇష్టం లేక ఇలా ప్రవర్తిస్తున్నట్టుంది. అయినా తనకి రాజనందిని గురించి ఎలా తెలిసింది? రాణి, ఆ చీర నగలు నీకెక్కడివి?
రాజనందిని నీకెలా తెలుసు? ఎవరైనా చెప్పారా? నాకెలా తెలుసు? ఎవరు చెప్పారు?